అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా కడప నగరంలో ఏర్పాటు చేశారు. జనగణన 2027 ఫేజ్ 1లో భాగంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని గాంధీనగర్ హైస్కూల్లో బ్యాచ్ నెంబర్ 6 నుంచి 10 వరకు ఉన్న సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ రాకేష్ అవగాహన కల్పించారు. జనగణన అనేది దేశ అభివృద్ధికి చాలా కీలకమన్నారు. సర్వే నిర్వహణలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలంటున్న మున్సిపల్ కమిషనర్ రాకేష్తో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా జనాభా గణనకు సంబంధించి అట్టహాసంగా కూడా ప్రారంభం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మొట్టమొదటి రోజు కావడంతో కూడా పూర్తిస్థాయిలో ఇవాళ అయితే కనుక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎన్రోల్ చేసుకున్న కార్యక్రమం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి మనం కడప నగరంలో ఉన్నటువంటి గాంధీనగర్ ఉన్నత పాఠశాలను ఇక్కడ దాదాపుగా ఏదైతే సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పర్యవేక్షణ కూడా కడప మున్సిపల్ కమిషనర్ కూడా పర్యవేక్షణ పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆయన మాట్లాడదాం. సార్, ఏంటి ఈరోజు మొట్టమొదటిసారి కూడా జనాభా గణనకు సంబంధించి ప్రారంభమైంది, ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు, ఏంటి అసలు? అందరికీ నమస్కారం అండి. జనగణన సెన్సస్ ఆఫ్ ఇండియా 2027 అని మన భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని 16 సంవత్సరాల తర్వాత అతిపెద్ద ప్రజాస్వామ్యం, జనాభాలో 2వ స్థానంలో ఉండి ప్రపంచంలోనే 145 కోట్లకు పైగా ఉన్న జనాభాను లెక్కించే ఒక మహత్తర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా గత కొన్ని నెలలుగా దీనికి అందరికీ కూడా గ్రౌండ్ వర్క్ మా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్స్గా మాకు సెన్సస్ ఆఫీసరు చార్జ్డ్ ఆఫీసర్స్గా బాధ్యతలు కేటాయించి మా అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ తర్వాత కూడా మాస్టర్ ట్రైనింగ్, ఆ తర్వాత ఇప్పుడు ఫీల్డ్ ట్రైనింగ్ అయిపోయి ఎన్యూమరేటర్స్గా ప్రతి 100-150 ఏళ్ళకి ఒక ఎన్యూమరేటర్ని తీసుకొని ఒక 700 నుంచి 800 మందికి ఒక ఎన్యూమరేటర్ పూర్తి స్థాయిలో వాళ్ళ హౌస్ సెన్సెస్, మనకి ఈ రోజు నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. బ్లాక్ సెన్సెస్ హెచ్బిఎల్ అంటాము, హౌస్ లెవెల్ బ్లాక్స్, అది కూడా తీసుకొని ఈ యొక్క సెన్సెస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దానిలో భాగంగా ఈ ఎన్యూమరేటర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం, ఈ ట్రైనింగ్లో దాదాపుగా వాళ్ళని అడిగే క్వశ్చనీర్ ఏదైతే ఉంటుందో దానికి వివరాలు ఎలా నమోదు చేయాలి, వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, దాన్ని ఇప్పుడు జరిగిన సెన్సెస్ ఏంటంటే ఇప్పటివరకు మనకి జరిగిన 8 సెన్సెస్ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంతా కూడా పేపర్ మీద జరిగింది. పెన్ను పేపర్తో వెళ్తాం, రాస్తాము, వాటిని మనం సబ్మిట్ చేస్తాం. ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ డిస్టిక్ వైఎస్ఆర్ కడపగా మా అందరికీ ఇచ్చిన ఆదేశాలని పాటిస్తూ ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి ఒక్క స్టేజ్లో కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఈ యొక్క సెన్సస్ ఆఫ్ ఇండియా 2027ని మనం అందరం కూడా ఇచ్చే డేటా గురించి కూడా చెప్తున్నాం. క్వాలిటీ ఆఫ్ డేటా చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి కూడా మేము మా ఎన్యూమరేటర్స్ అందరికి కూడా ట్రైనింగ్ ఇవన్నీ ఇస్తూ ముందుకు తీసుకెళ్తాం. అంటే ఈ ఎన్రోల్మెంట్ భాగంలో కాగా ఎటువంటి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తున్నారు సార్ ప్రజల నుంచి? ఇప్పుడు ఆ క్వశ్చనీర్లో 34 క్వశ్చన్స్ ఉంటాయండి. డాక్యుమెంట్స్ వచ్చేసి ప్రైమరీ డాక్యుమెంట్ చూపిస్తే చాలు, వాటిని మనం ఏమీ అప్లోడ్ చేసేదానికి లేదు. ఎందుకు అని అంటే డాక్యుమెంట్స్ అంటే రైట్ టు ప్రైవసీ కూడా మనకు ఉంటుంది. మిగిలిన సర్వేస్ లాగా కాదండి ఇది. ఏంటి అంటే ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి పరిస్థితులు, సామాజికంగా వాళ్ళు ఎలా ఉన్నారు, ఆర్థికంగా వాళ్ళు ఎలా ఉన్నారు, లేదు ఒక సాంస్కృతిక పరంగా వాళ్ళు ఎలా ఉన్నారు. భారతదేశం అనేది ఉంటే పేద ధనిక అందరు కలిసి ఉన్న ఒక దేశం. వాళ్ళ పరిస్థితులు అన్నింటినీ కూడా మనం ఒక ఫ్లోర్ చూస్తాం, ఏం ఫ్లోరు, వాళ్ళ రూఫ్ చూస్తాం, ఏం రూఫ్, వాళ్ళ ఎనర్జీ కన్జంప్షన్ ఏంటి, వాళ్ళకి టీవీ ఉందా, నెట్ ఉందా, తర్వాత ట్రాన్సిస్టర్ రేడియో అలాంటివి కూడా అడుగుతున్నాం. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో దాదాపు ఇప్పటికీ రేడియోలో వార్తలు వినే ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంటే భారతదేశం అంటే విభిన్న సంస్కృతుల సమూహారం కాబట్టి అలా వాళ్ళ ఆర్థిక స్థితిగతులను కూడా మనం బేరేజ్ వేస్తాము. రేపు రాబోయే రోజుల్లో మన బడ్జెట్ ప్రతిపాదనలు చేసిన, బడ్జెట్ కేటాయింపులు చేసిన, అభివృద్ధి కార్యక్రమాలు కనుక మనం ఏదైనా తీసుకోవాలన్నా ప్రాంతాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ప్రజలను బట్టి తీసుకొని ఆ యొక్క కార్యక్రమం తీసుకోవడానికి ఏదైనా మనకి ఇన్పుట్ ఒక డేటా ఉంటే ఆ డేటాని బట్టి మనం అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. కాబట్టి ఇప్పుడు లిటరసీ రేట్ తీసుకున్న, సెక్స్ రేషియో తీసుకున్న, 0 నుంచి మనకి 6 ఇయర్స్ వరకు ఉన్న సెక్స్ రేషియో కూడా దీంట్లో తీసుకోబోతున్నాం. ఎందుకు అనంటే మనకి భారతదేశం ఏమవుతుందంటే రాను ఆ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది. హౌస్ లెవెల్ బ్లాక్ సెన్సెస్ అంటే టోటల్ హౌసెస్ ఎన్ని ఉన్నాయి, మన జనాభా 145 కోట్లు ఉండొచ్చు. కడపలో 4.5 అంటే 4 లక్షల నుంచి 4,50,000 ఉండొచ్చు. హౌసెస్ వచ్చేసి 1,06,000 ఉన్నాయి. అంటే ప్రతి హౌస్, ఇప్పుడు హౌస్ అనగానే నివాసయోగ్యమైన ప్రతి హౌస్, అది డైలాపులేటెడ్గా ఉన్న, డిస్మాంటిల్ అయినా ఇంకొకటైనా అది తీసుకోరు. అలా తీసుకొని అన్ని హౌసెస్ ఉన్నాయి. ఆ తర్వాత మనం ఆ హౌసెస్లో ఎంతమంది ఉన్నారు అనేది తీసుకొని, ఇది 1 ఇయర్ ప్రోగ్రామ్ అండి. ఇదేమి 6 నెలలు 3 నెలలు ప్రోగ్రాం కాదు.
ఆల్మోస్ట్ 2027 మార్చి ఏప్రిల్ వరకు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో జనగణన మనకి అంతా డేటా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికి కూడా మనం అప్రాక్సిమేషన్ లేకపోతే ప్రొజెక్టెడ్ పాపులేషన్ అంటున్నాం. భారతదేశం 145 కోట్లని ప్రొజెక్టెడ్ పాపులేషన్ అంటున్నాం. ఈవెన్ చైనా దగ్గర కూడా క్రాస్ చేసిన సందర్భం ఉండొచ్చు ఇది క్లారిటీగా వస్తే. కాబట్టి 1 ఇయర్ ప్రోగ్రామ్, ఈ 1 ఇయర్లో పూర్తి స్థాయిలో చేసి ఈ జనగణన పూర్తి చేసి మరలా మనకి రాబోయే 2031లో సెన్సెస్ కోసం రెడీ అవుతాం. ఇలా 1 ఇయర్ ప్రోగ్రాంలో మేము భాగస్వాములమై ఈ సెన్సెస్ ఆఫ్ ఇండియాని సక్సెస్ చేసే దిశగా మా యొక్క బాధ్యతలు మా ఎన్యూమరేటర్స్ కూడా దిశానిర్దేశం చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు. ముఖ్యంగా దాదాపుగా ఏదైతే 2027 మే వరకు కూడా ఈ ప్రక్రియ జరుగుతుందంటారో దాదాపుగా ఇప్పటికీ 565 మంది సిబ్బందికి కూడా ఇప్పటికీ ఏదైతే ట్రైనింగ్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఎప్పుడు మే 1వ తేదీ నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా జనాలకు ఎందుకు ఏర్పాట్లు రంగం సిద్ధాన్ని చెప్తున్నారని చెప్పి మున్సిపల్ కమిషనర్ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్ సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.